నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను జర్నలిస్ట్ ప్రసాద్. ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం పేరెత్తగానే ముందుగా గుర్తొచ్చేది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ నియోజకవర్గమే పిఠాపురం. కాకినాడ జిల్లాలో ఉన్న పిఠాపురం పేరెత్తే మరో పేరు కూడా గుర్తుకొస్తుంది. ఆయనే మాజీ ఎమ్మెల్యే వర్మ. ఈ రెండు పేర్లు ఎందుకు చెప్పానంటే, ప్రస్తుతం పిఠాపురం రాజకీయం పీటముడిలా బిగుసుకుంటుంది. మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న వర్మ ఇప్పుడు వైలెంట్గా మారుతున్నారా అంటే తాజా పరిణామాలు నిజమేనని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆయనకి ఇచ్చిన హామీలు ఏవీ నెరవేరలేదు. ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వర్మకు మంచి స్థానంలో కూర్చోబెడతామంటూ పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వర్మ విషయంలో తాను చూసుకుంటానంటూ భరోసా ఇచ్చారు. కానీ అవేమీ జరగలేదు సరికదా. అవమానాలు, అనుమానాలు పెరుగుతున్నాయంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో వీటన్నింటినీ కూడా ఎంతో సంయమనంతో భరిస్తూ వచ్చిన వర్మ ఇక తప్పదు, తిరగబడాల్సిందే అన్న రీతిలో ముందుకు వస్తున్నారా అన్న అనుమానం అయితే కలుగుతోంది. దానికి నిర్ధారణ చేస్తూ తాజాగా ఎమ్మెల్సీగా ఎన్నికైన కొణిదెల నాగబాబు పిఠాపురం సందర్శనకు వచ్చిన సమయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్ర స్థాయిలో ప్రతిఘటించిన పరిస్థితి చూస్తున్నప్పుడు ఖచ్చితంగా టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగా అక్కడ మారిపోయింది. ఇలా అనడం కంటే వర్మ వర్సెస్ పవన్ కళ్యాణ్ అని అనడమే బెటర్ ఏమో. ఎందుకంటే వర్మ చాలా రోజులుగా, చాలా ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి కంకణబద్దులుగా పనిచేశారు. క్రెడిబిలిటీని పెంచుకున్నారు. ఆయన చాలామంది రాజకీయ నేతల్లో పదవి పోయినా, అధికారం కోల్పోయినా మారిపోయే రకం కాకుండా ఒక క్రెడిబిలిటీ ఉన్న నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు. తనకు పదవి రానప్పటికీ, ఎమ్మెల్యే సీటు రానప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఆయన మౌనం వహిస్తూ వచ్చారు. కానీ తాజాగా ఈ మధ్యకాలంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభల్లో నాగబాబు చేసిన వ్యాఖ్యలు అనేది ఆయనకి మరింతగా అవమానాన్ని పెంచినట్లయింది. అంటే ఆ రకంగా ఆయనకి అవమానాన్ని పెంచినట్లయిందిగా ఆ పార్టీకి సంబంధించిన వర్గాలు కానీ, వర్మ అభిమానులు కానీ భావిస్తున్న పరిస్థితి. అంటే వర్మతో మనకేం కర్మ అనే యాంగిల్లో నాగబాబు గారు మాట్లాడారంటూ ఆ మధ్యన సోషల్ మీడియాలో వైరల్గా మారిన పరిస్థితిని మనం చూస్తూ వచ్చాం. ఈ పరిస్థితుల్లో పరోక్షంగా వర్మనే ఉద్దేశిస్తూ నాగబాబు గారు వ్యాఖ్యలు చేశారంటూ వైరల్ అయిన నేపథ్యంలో ఆ తర్వాత కూడా ఏదైనా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఆశీస్సులు కానీ, అలాగే ఆయన ఆదేశాలు కానీ శిరోధార్యం అంటూ వర్మ చాలా సందర్భంలో ప్రకటించిన పరిస్థితి. కానీ అక్కడ పరిణామాలు మాత్రం చాప కింద నీరులా రెండు పార్టీల మధ్య వైరాన్ని పెస్తూ వచ్చాయి. తాజాగా నాగబాబు పిఠాపురానికి వస్తున్నారు, పర్యటిస్తున్నారని తెలియగానే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభిమానులు, కార్యకర్తలు, వర్మకు సంబంధించిన ఆత్మీయులు, కార్యకర్తలంతా కూడా రోడ్డుపైన గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఒకానొక దశలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకవైపు టీడీపీ శ్రేణులు, మరోవైపు జనసేన శ్రేణులు ఈ రకంగా జెండాలు పట్టుకొని మరీ నినాదాలు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తలకు దారితీయడంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఇక నుంచి వర్మ సైలెంట్గా ఉండరు, రాజకీయంగా వైలెంట్గా మారుతారు అని పరోక్షంగా ఆయన సంకేతాలు ఇచ్చినట్లయింది. ఇక రానున్న రోజుల్లో తనకంటూ ఒక దారిని చూసుకుంటూ తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ తన రాజకీయాన్ని ముందుకు నడుపుతారా, లేదంటే ఆయనకంటూ ఆయన రాజకీయంగా వేరే దారిని చూసుకుంటారా అన్నది చూడాల్సింది. మొత్తం మీద అయితే పిఠాపురంలో ఈ పరిణామాలను చల్లార్చేందుకు ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగాల్సి పరిస్థితి ఏర్పడుతోంది. మరోవైపు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పంచాయతీని చక్కదిద్దడానికి ఆయన కూడా చక్కదిద్దాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఇలాగే వదిలేస్తే ఇక వర్మ ఎటు వెళ్ళినా పర్వాలేదని భావిస్తోందా తెలుగుదేశం, లేదంటే కావాలనే కాలు దూవుతోందా జనసేన? ఇలాంటివి కూడా ప్రస్తుతం రాజకీయంగా వినిపిస్తున్నాయి. మొత్తం మీద తాజా పరిణామాలు పిఠాపురంలో వేడినిపిస్తున్నాయి. ఇది పరోక్షంగా పవన్ కళ్యాణ్కు తలనొప్పులు తెచ్చిపెట్టే విధంగా మారింది. ఈ తలనొప్పులకు ఏ రకమైన జండు బామ్, అమృతాంజన్ లాంటివి ఏవి పూస్తే ఈ తలనొప్పి తగ్గుతుంది, రాజకీయ వైరం ఏ రకంగా చక్కదిద్దే విధంగా మారుస్తారన్నది పవన్ కళ్యాణ్ చేతుల్లో ఉంది. మరి ఇలాంటి వివాదం అనేది టీ కప్పులో తుఫానుగా మారుతుందా, లేదంటే వర్మ తన రాజకీయ భవిష్యత్తును ఎంచుకొని కొత్త పార్టీలకు వెళ్లేందుకు దారి తీస్తుందా అన్నది కాలమే నిర్ణయించాలి.